హాయ్ ఎవ్రీవన్, ఈరోజు బెండకాయల పులుసు ఎలా చేసుకోవాలో చూసిద్దాం. వచ్చేయండి. అది కూడా నాటి బెండకాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని శనగ విత్తనాలు వేయించుకోవాలి. అందులోకి ఒక ఆనియన్, హాఫ్ టమోటా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, అందులోకి కొంచెం చిల్లీ పౌడర్, ఇంకొంచెం ధనియాల పౌడర్ అన్నమాట. ఇవన్నీ వేసి మిక్సీ జార్ పట్టించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి, లేదా కడాయి అయినా పెట్టేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు కొన్ని వేసుకోవాలన్నమాట. అలాగే చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని హాఫ్ టమోటా వేసేసుకోవాలి. అవన్నీ మగ్గిపోయిన తర్వాత బెండకాయ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలా మనం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. అలా వేయించుకున్న తర్వాత ఇంకా మగ్గిపోతున్నాయని తెలిసినప్పుడు మనం మిక్సీ జార్ పట్టించుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో మొత్తం కూడా వేసేసి ఇంకొక జస్ట్ 1 మినిట్ అలా కలుపుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే పచ్చి వాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా హెల్దీ అండి. బెండకాయలు చాలామంది తినరు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి టమోటా గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జును కూడా తీసేసి ఆ వాటర్ కూడా అందులో వేసేసుకోవాలి. లాస్ట్లో టేస్ట్ కోసం కొద్దిగా మనం కరివేపాకు వేసుకొని ఉప్పు వేసేసుకొని కావాల్సినంత వాటర్ అందులోకి మనం కొద్దిగా వేసేసుకొని జస్ట్ 1 విజిల్ లేదా 2 విజిల్స్ అండి, బెండకాయలని బట్టి మనం వేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.